జనగామ ప్రాంతంలో గానుపాడు చిటకోడూరు వెళ్తున్న క్రమంలో ఉండే రెండు బ్రిడ్జిలు కూడా ప్రమాదకరంగా ఉన్నాయి. అంటే ఈ రోజు రిలే నిరాహార దీక్ష చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే ఇకనైనా ఇక్కడ ఉన్న పాలకులు అంటే వాళ్ళు మేలుకొని అవి రెండు సమస్యల్ని పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే బస్సులు గాని మిగతా స్కూల్ పిల్లలు గాని మొన్న ఒక అతి ఘోరమైనటువంటి వేరే ఎక్కడి నుంచో గూగుల్ మ్యాప్ పెట్టుకొని వస్తే వాళ్ళు ప్రమాదానికి గురైనటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇప్పుడు వర్షాకాలం ఎక్కువ ప్రమాదాలకు నిలయంగా మారినటువంటి రెండు బ్రిడ్జిలను కూడా ఇమీడియట్లీగా వాటిని ఏదైతే వాళ్ళు అనుకున్న బడ్జెట్ ప్రకారం అది ఎందుకు ఆగిపోయింది అనేది వివరణ తీసుకొని దాని ఉన్న బ్రిడ్జిని నిర్మాణం చేయాలని, అదే విధంగా కలెక్టరేట్ ముందు నిరాహార దీక్ష చేస్తున్న తమ్ముడు కరుణాకర్ కి అమ్మ ఫౌండేషన్ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజల కోసం ఆలోచించేటువంటి ఉద్దేశంతో చేపట్టిన అంటే బ్రిడ్జి వల్ల చాలా మంది ప్రమాదాలకు గురైతా ఉన్నారు. ఇప్పటి వరకు చిటకోడూరు గాని గానుపాడు గాని అది ఎన్నో ఉద్యమాలు చేస్తా ఉన్నారు. మళ్ళీ ఈ రోజు నిరాహార దీక్ష చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇక్కడైనా పాలకులు కళ్లు తెరిచి బ్రిడ్జి నిర్మాణం చేయాలని నేను మరోసారి ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మళ్ళీ ఉద్యమాలు చేస్తేనే నిర్మాణం చేస్తామని కాదు, ఇక్కడైనా పాలకులు వాటి నిజంగా ప్రజలకి